విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక దొంగతనం కేసు విచారణ నిమిత్తం కొండరకరం గ్రామానికి వెళ్లిన విజయనగరం రూరల్ స్టేషన్ పోలీసులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాజులరేగ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో వారి జీపు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. నియంత్రణ కోల్పోయిన వాహనం 20 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అక్కడ ఒక చెట్టును ఢీకొని ఆగిన వాహనంలో పోలీసులు ఇరుక్కుపోయారు. చాలాసేపు బయటకు రాలేక వారు ఆర్తనాదాలు చేశారు. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు గమనించి 108కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు కలిసి గాయపడిన వారిని బయటకు తీశారు. వారిని హుటాహుటిన నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సీర వెంకటరమణ చికిత్స పొందుతూ మరణించారు. ఎస్ఐ అశోక్ కుమార్ ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతికి పక్కటెమలకు గాయాలయ్యాయి. డ్రైవర్గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాజుబాబు వెన్నుముకకు బలమైన దెబ్బ తగిలింది. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. విధి నిర్వహణలో రమణను కోల్పోవడంపై ఎస్పీ దామోదర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కన్నీరు పెట్టుకోగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓదార్చారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్ ద్వారా వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీరియస్ అనుకున్నాం కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. రమణ ఇన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు సిబ్బంది కోల్పోవడం చాలా చాలా బాధగా ఉంది. వాళ్ళకి రావాల్సి తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. ఈ పరిణామాలు